We thank you, Lord. Thank you, Jesus. Thank you for the cross, Lord. Thank you for the price you paid for us, Lord. Thank you for your sacrifice. మీకు వందనములు నాయనా, మీ సిలువ త్యాగమును బట్టి తండ్రి మీకు స్తోత్రములు. అబ్బా తండ్రి అని పిలిచే ఆ స్థితిలోనికి మీ సిలువ కార్యమును బట్టి నడిపించిన దేవా, మీకు స్తోత్రములు నాయనా, వందనములు. పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు, వ్యాధి భారమెల్ల మోసి వ్యాధి దించి వేసిన మా రక్షకుడా మీకు వందనములు. జగదైక రక్షక మీకు స్తోత్రములు నాయనా, వందనములు, నమస్కారములు తండ్రి. కటకట పాప సంకటము బాపుట కింద ఇటులో చేతివి సోదరా, ఎంతో కఠిన హృదయం పైన అటు చూచి తరచిన కరిగి పోవును సోదరా. ఎంతో కఠిన హృదయం పైన అటు చూచి తరచిన కరిగి పోవును సోదరా. పంచగాయములోని నిన్ను
సంతాపమరణ వ్యాసంబుచి సోదరా. లూకా వ్రాసినటువంటి సువార్త 23వ అధ్యాయము 47వ వచనాన్ని చదువుదాము. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడయుండెనని చెప్పి దేవుని మహిమపరచెను. సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి నిత్యము వసించుచున్నటువంటి దేవుడు, ఎక్కడ నా నామమున 2-3 కూడియుందురో వారి మధ్య నేనుందును అని వాగ్దానము చేసినటువంటి దేవునికే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఈరోజు వాక్యానికి పేరేమిటంటే మారిన వారి చరిత్ర. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము సిలువ వేయబడి ఆయన చనిపోయారు. కొంతమంది అంటారు, యేసు ప్రభు చనిపోయారా? ఎందుకు చనిపోయారు? ఆయన కాపాడుకోలేరా? అక్కడ అడిగారు, నువ్వు సిలువ మీద ఉన్నావు, నువ్వు దేవుడివైతే కిందకు దిగు, మేము నిన్ను నమ్ముతామన్నారు. యేసు ప్రభు దిగొచ్చేయొచ్చు, కానీ ఆయన గూర్చి గ్రంథములో వ్రాయబడింది ఏమిటంటే ఆయన చనిపోవాలి. ఒక రోజున సీమోను పేతురు యేసు ప్రభుని అందరున్నారు, ప్రభు చెప్పారు, నేను సిలువ వేయబడతాను, నేను సిలువలో వేలాడుతాను, చనిపోతాను, సమాధి చేయబడతాను, 3వ దినమందు లేస్తాను అన్నారు. సీమోను పేతురు అన్నాడు, యేసు వారిని అలా పట్టుకుని, ప్రభువా నీకది దూరమగును గాక అన్నాడు. అంటే మీరు చనిపోవటము కానీ సమాధి చేయబడటము కానీ ఇవన్నీ వద్దు, మీకు అది దూరమగును గాక పేతురు అన్నాడు. అనగానే యేసు ప్రభు వారు ఏమనాలి? పేతురు, నేనంటే నీకెంత ప్రేమ, నేను చనిపోవటం నీకు ఇష్టం లేదు, నేను సిలువేయబడటం నీకు ఇష్టం లేదు, నా సమాధి నీకు ఇష్టం లేదు, నేనంటే నీకెంత ప్రేమ అని అనాలి. అనలేదు. పేతురును చూచి ఓ సైతానా అన్నారు. అంటే పేతురు ద్వారా ఆ మాట అనిపించింది ఎవరంటే సైతాను. ఇందులో ఇంకొక పాఠము నేర్చుకోవాలి. ఇళ్లల్లో ఉండే భార్యలో సైతాను ప్రవేశిస్తాడు, భర్తలో ప్రవేశిస్తాడు, పిల్లల్లో ప్రవేశిస్తాడు. అందుకనే బైబిల్ ఏం చెప్పిందంటే అపవాదికి చోటియ్యకుడి. తల్లి ఏమంటుందంటే కూతురుతో, నువ్వు చచ్చిపోతే నేను ఆనందిస్తానంటది. ఆ మాట తల్లి అనదో, తల్లిలో ఉండే దయ్యం అంటది ఆ మాట. అందుకనే మీలో ప్రతి వారు తెలివిగా ఉండండి, జ్ఞానంగా ఉండండి. సైతాను ఏ రూట్లోంచి వచ్చినా వాడికి పడకండి. కనుక మీకు చెప్పేది ఏమిటంటే సైతాను పేతురులో ప్రవేశించాడు. పేతురు యేసు ప్రభు శిష్యుడు, నీలో సైతాను ప్రవేశిస్తాడు, జాగ్రత్త. అందుకనే బైబిల్ చెప్పేది ఏమిటంటే అపవాదికి చోటియ్యకుడి. అపవాదికి చోటు ఇస్తే అపవాది వస్తాడు. ఏదేను వనములో ఉన్న ఆ యొక్క స్త్రీ అపవాదికి చోటిచ్చింది. చోటిచ్చినందువల్ల మోసపోయింది. చోటి వద్దు. ఈ రోజున అమ్మాయిలు ఉన్నారు, సైతానికి చోటిస్తారు. అబ్బాయిలు ఉన్నారు, పాడైపోతున్నారు, చోటిస్తున్నారు. నువ్వు చదువుకోవాలి, నీకు ఉద్యోగము రావాలి, నీవు ఎదగవలసిన స్థితిలోకి వెళ్ళాలి. కానీ ఇప్పుడు 10th క్లాసులో
ఇంటర్మీడియట్లో డిగ్రీలో పెళ్ళి అంటావు, అమ్మాయి అంటావు, అబ్బాయి అంటావు, నువ్వు చోటిస్తున్నావు. నీవే స్థాయికి వెళ్ళాలో ఆ స్థాయికి వెళ్ళట్లేదు. దేవుడు అనుకున్నది జరగొద్దా? మీ అమ్మాయిలు మీ అబ్బాయిలు ఎలాగవ్వాలో మీరు కోరుకుంటారు. మా అమ్మాయి డాక్టర్ అవ్వాలి, మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి, మా అమ్మాయి ప్రొఫెసర్ అవ్వాలి. మీ అమ్మాయి ఎలా కాపోతే నీకెంత బాధ? తల్లి గర్భములో ఉండగా నన్ను నిన్ను కాళ్ళిచ్చి చేతులిచ్చి కంటి మీద కనురెప్పలిచ్చి వ్రేళ్ళు గోర్లిచ్చి కనుబొమ్మలిచ్చి ఇంతగా చేసుకున్న దేవునికి ఎంత బాధ? కొందరు తెలియని వారు ఏమనుకుంటారంటే, యేసువారు ఎందుకు సిలువ వేయబడాలి, యేసువారు ఎందుకు రక్తము కార్చాలి, యేసువారు ఎందుకు చనిపోవాలి, దేవుడైతే చనిపోవడం ఏంటి, ఎందుకు చనిపోవాలి? ఒక చిన్న అమ్మాయి ఉంది, వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు, వీధిలో పెట్టారు అమ్మాయిని. ఈ అమ్మాయికి ఎవరు కావాలి? వీధంతా మాట్లాడుతున్నారు. ఓ భార్య భర్త వచ్చారు, జమీందారులు, ఈ అమ్మాయిని మాకివ్వండి, మా కొడుకులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, ఈ అమ్మాయిని మాకివ్వండి, నేను చూసుకుంటాను అని ఓ జమీందారి ఆయన భార్య వచ్చి అడిగారు. ఇంకో కారు వచ్చి ఆగింది. వాళ్ళు డబ్బున్న వాళ్ళే, అయ్యా మాకు అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయి లేదు, ఈ అమ్మాయిని మాకు ఇవ్వండి, అమ్మాయి లేని లోటు మాకు ఈ అమ్మాయి తీరుస్తుంది, మాకు ఇవ్వండి అన్నారు. వాళ్ళు డబ్బున్న వాళ్ళే అడుగుతున్నారు, పాప మాకు కూడా రా, నీకేం కావాలని కొనేస్తాం, నేను చదివిస్తామన్నారు. మూడోదిగా ఓ భార్య భర్త కారు దిగారు. వాళ్ళు అంటున్నారు, వాళ్ళకైతే పిల్లలున్నారు, వీళ్ళకైతే మగ పిల్లలున్నారు, మాకైతే అసలు పిల్లలే లేరు, ఈ అమ్మాయి మాకివ్వండి అన్నారు. ఈ ముగ్గురులో ఎవరికి ఇవ్వాలి చెప్పండి? పిల్లలు లేనోడికి ఇవ్వాలని మీరు అంటారు. ఈ అమ్మాయిని అడుగుతున్నారు, అమ్మా ఆ జమీందారు కూడా వెళతావా, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, కొడుకులు కూతుర్లు ఉన్నారు, వాళ్ళు కూడా పెడతావా, వీళ్ళున్నారు కూతురు లేరు, వాళ్ళు కూడా వెళ్తావా, పిల్లలు లేరు వీళ్ళు కూడా, 3 కార్లు రెడీగా ఉన్నాయి, డోర్ తీసి అని అడిగితే, అమ్మాయి ఆ వీధిలో భిక్షమెత్తుకుంటూ వస్తున్నాడు ఒక ఆయన. ఆ భిక్షమెత్తుకుంటూ వచ్చి ఆయన్ని చూపించి, ఈయన కూడా పెడతానంది. ఏంటి భిక్షమెత్తుకుని ఆయన కూడానా? ఆయన కూడా వెళ్ళటం ఏంటి? వీళ్ళందరూ కూడా కార్లు వేసుకొస్తే వెళ్ళనంటూ ఈయన కూడా వెళ్ళటం ఏంటి? ఈయన కూడా, అవును ఈయన కూడానే వెళ్తాను. ఎందుచేతనంటే మా ఇల్లు కాలిపోయింది, ఇల్లు కాలిపోతున్నప్పుడు మా అమ్మ మా నాన్న మంటల్లో కాలిపోయారు, నేను కూడా కాలిపోతున్న టైంలో మీరందరూ కేకలేస్తున్నారు, అయ్యో 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 అంటున్నారు, కానీ మీలో ఎవరూ నన్ను రక్షించలేదు. భిక్షమెత్తుకునే ఈయన ఆ మంటల్లో నన్ను చూచి ఆ బ్యాగ్ పడేసి పరుగు పరుగున వచ్చాడు లోపలికి, నన్ను గట్టిగా పట్టుకున్నాడు. ఆయన వస్తున్నప్పుడు తల వెంట్రుకలు కాలిపోయాయి, ఆయన వస్తుంటే అగ్ని కాల్చింది, నన్ను అలా పట్టుకుని నాకు మంటలు తగలకుండా వస్తుంటే పైనుంచి నిప్పులు వచ్చి మేపు మీద పడ్డాయి. ఆయన కాళ్ళకున్న గాయాలు, చేతులకున్న గాయాలు, కాలిపోయిన వెంట్రుకలే నా గురించి ఈయనకి ఇన్ని గాయాలు వచ్చాయి. ఇలాంటి ఆయన నన్ను బాగా చూసుకుంటారు. అయ్యా మీరే నా తండ్రి, అయ్యా మీకు కూడా నేను వస్తాను, మీరు భిక్షమెత్తుకుని వచ్చిన దాన్ని నేను తింటాను, చెట్టు కింద నేను ఉంటాను, నన్ను కాపాడిన మీరే కావాలి. ఆయనకి ఎందుకు గాయాలయ్యాయి? అమ్మాయిని రక్షించడానికి. యేసు వారు ఎందుకు చనిపోయారో? నిన్ను నన్ను రక్షించడానికి చనిపోయారు. ఆయనలో పాపం ఏమీ లేదు, ఏ పాప మెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా, నా పాపముల కొరకు ఈ పాటలు నందినావా. యేసువారు సిలువ వేయబడే కాలములో, శ్రమలో ఉన్న కాలములో కొంతమంది మారారు. మనము శ్రమలో ఉన్నప్పుడు ఎవరు మన వెంబడి ఉంటారో వాళ్ళు నిజమైన స్నేహితులు.
మనము శ్రమలో ఉండగా ఎవరైతే మన పరామర్శిస్తారో, మన ఇంటికి వస్తారో వాళ్ళండి నిజమైన బంధువులు. యేసు ప్రభువారు కోర్టులో నిలవబడ్డారు. ఆ కోర్టు పొంతి పిలాతు కోర్టు. పిలాతు అడుగుతున్నాడు, నేను రోమా గవర్నర్ని, నేను ఈ యొక్క జడ్జిని, నీ మీద నేరాలు మోపుతున్నారు, నువ్వు చెప్పు సమాధానం, నేను నిన్ను విడిపిస్తాను చెప్పు. నువ్వు దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కడతానన్నావట. యేసు ప్రభువారు అన్నారు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో కడతానన్నారు. ఈ శరీరం అనే దేవాలయాన్ని మీరు చంపండి, 3 రోజుల్లో తిరిగి లేస్తా అని చెప్పారు. కానీ వాళ్ళు ఏమంటారంటే, యెరూషలేము దేవాలయము 46 ఏండ్లు కట్టారు, 46 ఏండ్లు కట్టిన దేవాలయాన్ని 3 రోజుల్లో కడతాడగినా. అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా అపార్థం. చెప్పేది ఒకటే, వాళ్ళు చేసుకునేది ఒకటే, అర్థం కాదు. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో కడతా. ఆ దేవాలయాన్ని అనలేదు, ఈ దేవాలయం అన్నారు. ఆ పిలాతు అంటున్నాడు, ఏముంది, నేరాలు ఏమీ లేదే. కడకి వాళ్ళ కోపం చల్లాలని 39 కొరడా దెబ్బలు కొట్టించాడు. యేసువారి శరీరం అంతా చీలిపోయింది. కొరడాలతో కొడితే వాళ్ళ కోపం చల్లారుతుంది అనుకున్నాడు. కొట్టేశారు, మరలా తీసుకొచ్చారు. ఇదిగో కొట్టించాను కదా, చాలు కదా అంటే, లేదు సిలివేసి చంపండి అన్నారు. ఈయన సిలివేయండి సిలివేయండి. ఆ టైంలో తన భార్య ఒక లెటర్ రాసి పంపించింది. మత్తయి వ్రాసినటువంటి సువార్త 27:19. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రతి ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపిన వినాలి. ఈమె యూదురాలు కాదు, యేసు ప్రభు నమ్మినామి కాదు. యేసు ప్రభు అంటే ఈమెకు తెలియదు, విన్నదే కానీ ఎప్పుడు చూడలేదు. ఈమె జడ్జి గారి భార్య. జడ్జి గారు అక్కడ సింహాసనం మీద ఉన్నాడు. జడ్జి గారు సుప్రీంకోర్టు లాగా ఉండే కోర్టు అది, లేక హైకోర్టు అనుకుందాం, హైకోర్టు లాంటి కోర్టు. ఇంకా పెద్ద జడ్జి ఉంటాడు, ఆయన కైసరు చక్రవర్తి. అలాంటి జడ్జి గారి దగ్గరికి భార్య లెటర్ రాసి పంపించింది. అందులో ఏముందంటే, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడ్డాను. ఏమైంది? కల్లో బాధపడ్డం ఏంటి? కోర్టులో యేసునాథు నిలబెట్టారు. నిరపరాధి అయినా తండ్రిని నిలువ బెట్టిరి దొరతనాము వారి ఎదుట పరిగా సించిరి ఇక్కడేమో జడ్జిమెంట్ జరుగుతుంది, అక్కడేమో ఆమె నిద్రపోతుంది. అంటే దాదాపుగా రాత్రి 2-3 ఆ టైం, 2 గంటల 3 గంటల టైంలో బాగా నిద్రపోయే టైం కదా. నిద్రపోతుంది. నిద్రపోయి ఆమె సడన్గా లేచింది. ఇంతకీ ఆ నిద్రలో ఉండగా కల కనిపించింది. ఆ కల్లో దేవుడు కనిపించారట ఆమెకి, సృష్టికర్త కనిపించారు. ఈ భూలోకాన్ని, ఆకాశాన్ని, సూర్యుని చేసిన దేవుడు కనిపించి, అమ్మా ఈ భూమి ఆకాశాలన్నీ నేనే చేశాను అని చెబుతూ యేసునాథుడు అంటున్నారట, ఈ రాత్రి నేను మీ ఇంట్లో కోర్టు ఉందే, ఆ కోర్టులో నిలబడ్డాను. నీ భర్త ఉన్నాడే పిలాతు ముందు నిలబడ్డాను. నేను లోకాలు చేసిన దేవుణ్ణి, ఈ భూమి మీదకి వచ్చాను, నేను ప్రజలను రక్షించడానికి వచ్చాను, నీకు చెప్పడానికి వచ్చాను అన్నారట. వెంటనే మెళుకు వచ్చి భర్తకు రాస్తుంది, ఈ రాత్రి
నాకు ఆయన కనిపించారు. ఆయన పాపము లేని వారు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. స్వప్నములో చూచి మారిపోయింది పిలాతు భార్య. బోలో యేసు మహారాజుకు. స్వప్నములో చూచి మారిందే. ఈరోజు నిన్ను అడుగుతున్నాను, ఇంత కాలమైంది ప్రభు నమ్మి నువ్వు మారావా? అన్నము తిన్న వాళ్ళని తిన్నావా అని అడిగితే తిన్నవాళ్ళు ఏమంటారు? తిన్నాము అంటారు. తినని వాళ్ళు ఏమంటారు? తినలేదు అంటారు. అంటే తిన్నవాడికి తిన్నట్టు తెలుస్తుందా తెలీదా? తిన్నవాడికి తిన్నట్టు అర్థమవుతుంది, తినని వాడికి ఆకలిని బట్టి ఆకలేస్తుంది, తినాలని అర్థమవుతుంది. ఈరోజు నేను అడుగుతున్నాను, యేసు నీలో ఉన్నారని నీకు అర్థమవుతుందా? యేసు నీలో ఉంటే ఉన్నట్టు నీకు అర్థమవుతుంది, లేనంటే లేనట్టు నీకు అర్థమవుతుంది. ఆలోచించుకో, యేసు ఉన్నారో లేరో. పిలాతు భార్య ఎప్పుడు ప్రసంగం విన్నామి కాదు, ఎప్పుడు యేసును చూచినామి కాదు, స్వప్నములో చూచింది. ప్రభు వచ్చి కనబడ్డారు, ఆయన దేవుడు. అందుకనే భర్తకు రాస్తుంది, చూడు సుమా. అసలు భర్తకు అలా రాయకూడదు, రాస్తే ఆమెను శిక్షించవచ్చు. ఎందుకంటే జడ్జి గారికి రాయకూడదు. అట్లా ధైర్యం చేసుకుంది, ఏమైతే అయ్యానులే, ఆ నీతిమంతుని జోలికి నా భర్త పోవద్దు. అందుకనే పిలాతు గారు ఈలో నాకే నేరం కనబట్లేదని నీళ్లు తెమ్మని చేతులు కడిగేసుకుని, నాకు తెలియదు, మీరు సిలివేయమంటున్నారు, మీ ఇష్టం, మీ నచ్చినట్లు మీరు చేసుకోండి, కానీ నాకు మాత్రం తెలిసేది ఈయనలో ఏ నేరం నాకు కనబట్టలేదు. ఓ మాటలో చెప్పాలంటే పిలాతు భార్య మారింది, పిలాతు కూడా మారాడు. మరొకటి చూస్తే యేసువారు సిలువలో వేలాడే కాలములో కుడి చేతి వైపున ఒక దొంగ, ఎడమ చేతి వైపున మరొక దొంగను సిలివేశారు. ఇద్దరి దొంగల మధ్య యేసు వేలాడుతున్నారు. నిలువ కర్రకు అడ్డు కర్రకు మధ్య, మూడు మేకుల మధ్య యేసునాథుడు వేలాడుతున్నారు. కుడి చేతి వైపున దొంగ, ఎడమ చేతి వైపున దొంగ చూస్తున్నారు. ఈ ఎడమ చేతి వైపున దొంగ అంటున్నాడు, లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనము నుండి మనము చూస్తే, వేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. ఎడమ చేతి వైపున దొంగ అంటున్నాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మను కూడా రక్షించు అంటున్నాడు. కడకి యేసునాథుడు దొంగ కూడా లోకువైపోయారు. దొంగ కూడా లోకువుగా మాట్లాడుతున్నాడు. ఎడమ చేతి వైపున దొంగ ఎవరిని విమర్శిస్తున్నాడు? యేసు ప్రభువారిని విమర్శిస్తున్నాడు. కుడి చేతి వైపున దొంగ యేసు వైపు చూస్తున్నాడు. 40వ వచనములో ఆ రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. ఏమంటున్నాడు? నువ్వు దేవునికి భయపడవా? ఏంటి ఇట్లా మాట్లాడుతున్నావు? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము. మనం బందిపోడు దొంగలం, ఎంతో మందిని చంపినోళ్ళు, దోచుకున్న వాళ్ళం. మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదు. బోలో యేసు మహారాజుకు. యేసు ప్రభువారు ఏ తప్పిదము చేయలేదు, ఏ పాపము చేయలేదు. ఈయనెందుకు ఇలాగంటో అంటే కుడి చేతి వైపున దొంగలు మార్పు వచ్చింది. తర్వాత ఏమంటున్నాడు? ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకును. అందుకే దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, దొంగే గాని దొరయ్యాడన్నారు. దొర ఎంత గుండె ధైర్యం ఉండాలి దొంగకి. ఎందుకు అసలు అడగడానికి నోరు ఎలాగొచ్చిందయ్యా? ఆ దొంగను చూచి యేసునాథుడు ఏమనాలి? ఏమయ్యా
ఓ దొంగ, నువ్వు మనుషులను చంపునోడు, నా రాజ్యం నీకు కావాలా? బందిపోడు దొంగవు, అడగడానికి న్యాయం ఉండాలి కదయ్యా అని అంటారేమో. నీవెంత పాపివైనా కానీ, నీవెంత దోషువైనా కానీ, దుర్మార్గుడువైనా కానీ, ఎలాంటి వాడువైనా కానీ సిగ్గుపడకుండా యేసయ్య దగ్గరికి వెళ్ళి, తండ్రి నన్ను పుట్టించింది మీరు, కాబట్టి మీరేమైనా చెయ్యండి, మీ పాదాలు నాకు కావాలి, మీ దగ్గరకు వచ్చి పడిపోతాను అనాలంతే. ధైర్యం చేసేయాలంతే. అంతేగాని యేసునాథుడు పరిశుద్ధుడు, నేను అయ్యో పాపిని, నన్ను చేర్చుకుంటారా, నన్ను రమ్మనంటారా, చీ మాట్లాడకంటారేమో, నేను అలాంటి వాణ్ణి, నాలాంటోడు రావచ్చా? రావచ్చు. నన్ను యేసయ్య చేర్చుకుంటారా? ఈ పాపాలు నాకొద్దు, నన్ను చేర్చుకుంటారా? పాత నిబంధనలో వ్యభిచారం చేసిన రాళ్లతో కొట్టి చంపమనుంది. యేసు ప్రభువారి దగ్గరికి ఒక వ్యభిచారం చేసిన స్త్రీని తీసుకొచ్చారు, రాళ్ళు పట్టుకుని వచ్చారు. యేసు ప్రభువా, ఈమెను కొట్టాలా కొట్టకూడదన్నారు. కొట్టకూడదంటే ధర్మశాస్త్రం కొట్టేస్తున్నారు అంటారు. కొట్టండి అంటే మీకు ప్రేమ లేదందామని. కొట్టండి అంటే ఒక బాధ, కొట్టొద్దంటే ఒక బాధ. అప్పుడు యేసు ప్రభువారు అన్నారు, మీలో పాపము లేనివాడు ఒక్క రాయితో కొట్టండి, చచ్చిపోద్ది. మొదటోడు వచ్చాడు, యేసు ప్రభువారు ఆ నేల మీద అతను చేసిన పాపాలు రాస్తున్నారు. రాయి ఎక్కడ పడేశాడు, వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇదిగా కాడకి తెలిసి ఇతను కొట్టి చంపేస్తారు రాళ్లతో. కాబట్టి రెండో వాడు వచ్చాడు, రాయి పడేశాడు. మూడో వాడి పాపం, నాలుగో వాడి పాపం, అన్నీ రాశారు. అందరూ రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. యేసువారు తల కిందకే ఉంది, తల పైకెత్తలేదు, ఆడవైపు చూడట్లేదు. రాళ్ళన్నీ పడేసి వెళ్ళిపోతే ఆమె అనుకుంటుంది, ఎవరో నన్ను శిక్షించలేదు, ఈయనే నన్ను శిక్షిస్తారు. ప్రభు అన్నారు, అమ్మా నిన్నెవరు శిక్షించలేదా? లేదు ప్రభువా, నన్నెవరూ శిక్షించలేదు నాయనా, నీవే కొట్టేవాడు అనేటట్లుగా భయంగా చూస్తుంటే ప్రభు అంటున్నారు, అమ్మా నేనును నిన్ను శిక్షించను, ఇకను పాపము చేయకము. ఒకే మెసేజ్, వందల ప్రసంగాలు కాదు. కొంతమంది ఎన్ని ప్రసంగాలు విన్నా మారు. యేసు ప్రభు కుడి చేతి వైపున ఒక దొంగ, ఎడమ చేతి వైపున దొంగ సిలివేశారు. ఆ దొంగ భయంకరంగా అనేక మందిని చంపినోడు, దోచుకున్నవాడు, భయంకరంగా చేసినోడు. యేసు ప్రభువారిని నన్ను రక్షించినడుగా అంటే ఈమె వ్యభిచారి, క్షమించారు. కానీ అతను దొంగ, బందిపోడు దొంగ, మనుషులను చంపినోడు అనుండ్రు కదా. ఏమన్నారంటే, నేడు నీవు నా రాజ్యములో నాతో కూడా ఉండు అన్నారు. నీవు నాతో పరదైసునా నేడే యుందువు, నీవు నాతో పరదైసున నేడే యుందు. శ్రీకారుండా ఇట్లు పలికి పాపిగా చేతి మహాత్మా శరణ్య అవిమోచక. ఆ రోజుల్లో నీతిమంతుని జోలికి పోవద్దని పిలాతు భార్య మారింది. కుడి చేతి వైపున సిలువ వేయబడిన దొంగ మారాడు. ఈవేళ నేను అడుగుతున్నాను, నీ చరిత్ర మారిన చరిత్ర, మారని చరిత్ర, మారిన చరిత్రలో ఉన్నవా, మారని చరిత్రలో ఉన్నవా? జాగ్రత్తని మీ అందరికీ తెలియచేస్తూ, సిలువ వేయబడిన యేసునే మర్చిపోకు. సిలువ నీ ముందుందని గుర్తు చేసుకుని నీ పాపాలు ఒప్పేసుకో. కుడి చేతి వైపున దొంగలేగా ధైర్యం చేయి. దేవదాసయ్య గారు అన్నారు, జ్ఞానులు వచ్చి బంగారాన్ని ఇచ్చారు, సాంబ్రాన్ని ఇచ్చారు, బోళాన్ని ఇచ్చారు. కుడి చేతి వైపున దొంగ
3 కానుకలు ఇచ్చాడు. ఏమిచ్చాడంటే బోళమిచ్చాడట. బోళము అనగా పశ్చాత్తాపానికి గుర్తు. పశ్చాత్తాపడ్డాడు. మేము తప్పు చేస్తాం, ఏం తప్పు చేయలేదు, మన న్యాయమే ఎట్లా, ఏం లే నేరం లేదు, మన తప్పే, పశ్చాత్తాపడ్డాడు. రెండోది, యేసు నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమా, అదే సాంబ్రాణి. ఒకటేమో బోళం ఇచ్చాడు, రెండేమో సాంబ్రాణి ఇచ్చాడు. ఇంకొకటి ఏమిటంటే బంగారం. ఆ దొంగే దేవునికి కానుక బంగారం అయిపోయాడు. బంగారం ఆయనే కానుక అయిపోయాడు. ఇస్కరియోతు యూదా ఉన్నాడు, యేసు వారి శిష్యుడే, 12 గంపల్లో గంప పట్టుకున్నవాడే, గాలి తుఫాను ఆప్ చేయడం చూచినవాడే, లాజరు తిరిగి లేస్తే చూచునోడే. ఇస్కరియోతు యూదా మారని చరిత్ర. ఇవేమో మారిన చరిత్రలు. నీ చరిత్ర ఏంటి? మారిన చరిత్రయా, మారని చరిత్రయా? గమనించండి, గుర్తించండి. ఈ మాటలు దేవుడు మీలో పదిలము చేయును కాక. ఎక్కడ వారక్కడే మోకరించండి. సంతసముతో సిల్వ కోటగా సూర్యుడంద కారమాయను, ఎంత గొప్ప బోధ పుట్టేను, దానితో రక్షణ అంతయును సమాప్తమాయెను, ఎంత గొప్ప బోధ పుట్టేను, దానితో రక్షణ అంతయును సమాప్తమాయెను, ఎంత గొప్ప గొప్ప పుట్టెను, యేసు నాకు కల్వారి పెట్టెను, ఎంత గొప్ప గొప్ప పుట్టెను, యేసు నాకు కల్వారి పెట్టెను, సంతసముతో సిల్వ కోటగా సూర్యుడంద కారమాయెను, ఎంత గొప్ప గొప్ప పుట్టెను, దానితో రక్షణ అంతయును సమాప్తమాయెను, ఎంత గొప్ప గొప్ప పుట్టెను, దానితో రక్షణ అంతయును సమాప్తమాయెను. చేతులు పైకెత్తి కలిబిలి కలిగేనో కమ్ముడు, చిన్యారు బాటలు కట్టడములు కట్టునప్పుడు, కలిబిలి కలిగేనో కమ్ముడు, చిన్యారు బాటలు కట్టడములు కట్టునప్పుడు, పలుకు భాషయు నొక్కటైనను పలు విధములకు భాషలాయెను,
దేవా మీకు స్తోత్రములు. మీ సిలువ ధరికి మేము వచ్చినాము, సిలువ చెంతకు మేము వచ్చినాము, కల్వరి గిరికి మేము చేరినాము. యేసుక్రీస్తుని సిలువ ఎప్పుడూ ధ్యానము చేయి మా సంతో సోదరా. ఈ సిలువ చెంతకు రెండు బూడిదలు, రెండు సిలువలు, రెండు కన్నీళ్లు. ప్రభువు మన కొరకై అందరూ పాడుదాం. సిలువ మీద చావునుండెడు సమయమందున ఆవనుండగు ప్రభువు మన కొరకై ఆ సిలువ మీద చావును. రెండు చేతులు పైకెత్తి సమాప్తమాయేను. ఎంత గొప్ప గొప్ప పుట్టేను దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను. ఎంత గొప్ప గొప్ప పుట్టెను యేసునకు కల్వారి. గొప్ప గొప్ప పుట్టేను దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను. 2000 సంవత్సరముల క్రితము ఈ భూమిపై జరిగించబడిన ఒక గొప్ప కార్యము, ఈ భూమికి నడిబొడ్డున గొల్గొతా కొండపై 2 సిలువల మధ్య 3 మేకుల మధ్య ఆకాశమునకు క్రింద భూమికి పైన నిలువ కర్రకు అడ్డు కర్రకు నిలువెల గాయముల చేత ఒళ్ళంతా రక్తముతో తలలో ముళ్ళ కిరీటముతో సిలువలో వేలాడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూద్దాము. ఆయన రక్తమును జ్ఞాపకము చేసుకుందాము. అంతకంటే ముందు గెత్సేమనబడే
ఆ వనములో, ఆ తోటలో యేసుక్రీస్తు ప్రభువారు దుఃఖపడుటకు, ప్రార్థించుటకు, దుఃఖాక్రాంతుడగుటకు మొదలుపెట్టునని వ్రాయబడినట్లుగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనములో గెత్సేమనబడి తోటలోనికి ఇంకా ప్రభు పట్టబడతారు, సిలువ కార్యమునకు ప్రభు అప్పగించబడతారనబడే సమయమునకు ముందు గెత్సేమనబడి తోటలో ప్రభు మోకరించి ఆయన వేదన పడుతున్నటువంటి కార్యము, చెమటకు బదులుగా రక్తమే ఆయన శరీరములో నుండి కార్చబడినటువంటి కార్యము. ఎక్కడైతే ప్రభు మోకరించారో ఆ మోకరించిన చోటు ఒక గుంట, రక్తపు మడుగు ప్రభు శరీరములో నుండి వచ్చినటువంటి చెమటకు బదులుగా ఆయన పొందినటువంటి అశ్రమలో కార్చబడినటువంటి రక్తము యొక్క కార్యము. అట్టి ప్రభుని తలంచుకుందాము. సిలువకు అప్పగించబడినటువంటి ముద్దు పెట్టుకొని ఇస్కరియోతు యోధ ముద్దు పెట్టుకొని ప్రభుని అప్పగించినటువంటి కార్యము. చెలికాడా, నీవు చేయవలసినది త్వరగా చేయమని ప్రభు చెప్పారే, అది తెలియకపోవడము కాదు. ఆ రీతిలో ఉన్న యూదాని దేవుడే క్షమిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. అట్టి ప్రభు వైపు చూద్దాము. గొల్గొతా కొండపై 2 సిలువల మధ్య, 2 నేరస్తుల మధ్య ఒక నేరస్తుని వలె నీ కొరకు, నా కొరకు, అమ్మా అయ్యా, లోకములో ఉన్న సర్వ మానవాళిలో ఉన్న ఆ పాపమును పరిహారము చేసే ఆయన రక్తాన్ని మనకివ్వడానికై పరలోకమందున దేవునితో సంధి చేసే ఆయన రక్తాన్ని మన కొరకై ధారబోయుట కొరకై సిలువలో వేలాడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూద్దాము. కల్వరిగిరి చేరు మనసా సిలువ సరస అన్నారు కదా భక్తుడు. ప్రభు యొక్క సిలువ కార్యం వైపు చూద్దాము. 2000 సంవత్సరాల క్రితము జరిగించబడినటువంటి సిలువ కార్యము, సిలువ యందే ముక్తి ఫలము చూచి తినన్నట్లుగా సిలువను గూర్చిన వార్త రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో వ్రాయబడినట్లు, అట్టి శక్తిని పొందునట్లు ప్రభు యొక్క సిలువ కార్యమును ఆయన వైపు చూద్దాము. ఆయన విలువైన రక్తాన్ని జ్ఞాపకము చేసుకుందాము. అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనములో ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అనగా క్రీస్తు ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమాయునని వ్రాయబడినట్లుగా సమస్తమును ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ క్రీస్తు ద్వారా, ఆయన ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమాయనని వ్రాయబడినట్లు ఎంతటి బలమైనటువంటి
ప్రభు యొక్క శిలువ కార్యము, ఇంతటి కార్యమును జ్ఞాపకము చేసుకొనకపోతే ఎలాగూ? ఇంతటి కార్యము సమస్తమును ఆయన ద్వారా అని వ్రాయబడినట్లు, సమస్తమును ఆయన ద్వారా, ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమైనటువంటి కార్యములో ఎంతగా సిలువనబడి ఆ యొక్క గానుకలో ప్రభు నలిగిపోయారు. సిలువనబడి బలిపీఠముపై ఆయన ఎలాగో వధించబడ్డారు. ఒక గొర్రెను బలి ఇచ్చినప్పుడు దాని కాళ్ళు చేతులు కట్టివేసి ఆ బలిపీఠం మీద పెట్టినట్లుగా మనము తలంచుకుంటే లోక పాపమును మోసుకుని పోవు ఇదిగో గొర్రె పిల్లని యోహాను సువార్త 1వ అధ్యాయములో పిలువబడినట్లుగా లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల లోకములో ఉన్న సర్వమానవాళిని, వారిపై ఉన్న పాప భారమును, వ్యాధి భారమును, శిక్ష భారమును ఆయనపై వేసుకుని మోసినటువంటి దేవుని గొర్రె పిల్ల. అట్టి గొర్రె పిల్లయున్న యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూద్దాము. అట్టి గొర్రె పిల్లైన క్రీస్తు రక్తము 39 కొరడా దెబ్బల చేత చీల్చబడినటువంటి క్రీస్తు యొక్క దేహము నాగడితో పొలమును దున్నినట్లుగా, విత్తనములు వేసే ముందు నాగడితో పొలమును ఎలాగూ దున్నుతారో యేసుక్రీస్తు వారి యొక్క శరీరమే, యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన శరీరమే నాగటితో దున్నబడినట్లుగా ఆయన శరీరమంతా చీల్చబడినటువంటి కార్యము 39 కొరడా దెబ్బల వలన ఆయన దేహమంతా కూడా చింద్రవధమైపోయింది. ఆయన శరీరము చింద్రవధమైపోయింది. ఒక్కొక్క కొరడాకు 5 గాలపు ముళ్ళులు ఉన్నాయని చరిత్ర. ఆ కొరడాతో ప్రభు యొక్క శరీరం మీద కొట్టగా ఆ ముళ్ళు ప్రభు యొక్క దేహములు గుర్చుకోగా ఆ కొరడాన్ని వెనక్కి లాగినప్పుడు ఆ మాంసమే ఊడిపడిందని, ఆయన ఎముకలు కనబడ్డాయని, యేసుక్రీస్తు వారి ఎముకలు కనబడ్డాయని, అంతగా చీల్చబడినటువంటి ఆయన శరీరము, విరిగొట్టబడినటువంటి శరీరము ఆ పరిశుద్ధ స్థలమునకును, అతి పరిశుద్ధ స్థలమునకును అడ్డముగా ఉన్న ఆ తెర నడుమునికి చిరిగిపోయిందో క్రీస్తు అనబడే శరీరము చిరిగిపోయింది. ఆయన శరీరము చీల్చబడింది, విరుగొట్టబడింది, కాలువలుగా రక్తము కార్చబడినటువంటి కార్యము. ఆయన శిరస్సులో ముళ్ళ కిరీటము వలన శిరోరక్త ధారనన్నారు. ఆయన శిరస్సులో నుండి తల స్నానము చేస్తే తల ఎలా తడిచిపోతుందో ముళ్ళ కిరీటమును బట్టి ఆయన శిరస్సే ఆ రక్తమును బట్టి ముద్దైపోయింది శిరస్సు. మంచు చేత నా తల తడిసి ఉన్నదని పరమగీతములో వ్రాయబడినట్లు ప్రభు యొక్క శిరస్సే రక్తముతో తడిచిపోయినటువంటి కార్యము మన తలంపుల ద్వారా చేసినటువంటి పాపమును బట్టి, మానవుడు తన తలంపుల ద్వారా చేసిన పాపమును బట్టి క్రీస్తు శిరస్సులో ముళ్ళ కిరీటము, ఆ రక్తము, చేతులతో చేసిన పాపమును బట్టి ఆయన చేతుల్లో 2 మేకులు, పాదముల
పాదములతో పరిగెడు పాపము కొరకు పరిగెట్టిన ఈ పాదములలో మన పాదములు పాపము కొరకు పరిగెట్టుతున్నవి. యేసుక్రీస్తు వారి పాదములలో మేకు మన ప్రక్కతో చేసిన పాపమును బట్టి ఆయన ప్రక్కలో పళ్ళిపోటు. ఆదాము ప్రక్కలో నుండి తీయబడినటువంటి ఎముక హవ్వగా ఎలాగూ చేయబడిందో, కడపటి ఆదామై ఉన్నటువంటి క్రీస్తుల్లో నుండి ఆయన ప్రక్కల్లో నుండి తీయబడినటువంటి సంఘము కార్యము నారీమణి అనబడే కార్యాన్ని పరమగీత 1వ అధ్యాయములో మనము చూస్తున్నాము కదా. ఇది నా ఎముకలకి ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిను గనుక నారి అనబడునని ఆది మానవుని ఆదాము అన్నట్లుగా కడపటి ఆదామయ్యున క్రీస్తులో నుండి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమని వ్రాయబడినట్లుగా ఆయన ప్రక్కల్లో నుండి వచ్చినటువంటి రక్తము, ఆయన శరీరం అంత గాయములే. అందుకే గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనములో అతడు నలుగగొట్టబడుటకు యెహోవాకు ఇష్టమాయునని వ్రాయబడినట్లు దేవుడు ఇష్టపడినటువంటి కార్యము. కాలువలుగా రక్తం మెల్ల కారుచుండెను, పాలకుండా యేసు చాలి పారుచుండెనని భక్తుడు వ్రాసారు కదా. ఇమ్మానుయేలు రక్తము ఈ పైన యూటగున్, ఓ పాపియందు మున్గుము, పాపము పోవును. శుద్ధి చేయబడినటువంటి కార్యములో అందుకే అంతఃపురములో ఉండు రాజకుమార్తె కేవలము మహిమ గలది అని 13వ దావీదు సంకీర్తనలో వ్రాయబడినట్లుగా అటు అనుభవమును కలిగి ఉండునట్లు ప్రభు యొక్క రక్తాన్ని జ్ఞాపకము చేసుకున్నాము. యేసు యొక్క రక్తమే అమూల్యమైన రక్తమని, ప్రభు కార్చినటువంటి రక్తము అమూల్యమైన రక్తము, మూల్యము చెల్లించలేనటువంటి రక్తమని పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనములో అమూల్యమైన రక్తము చేత అనగానే దోషము నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత, అట్టి మూల్యము చెల్లించలేని క్రీస్తు యొక్క అమూల్యమైన ఆ రక్తమును జ్ఞాపకము చేసుకుందాము. ప్రభు రక్తమును జ్ఞాపకం చేసుకుందాము. అలాగే గొర్రె పిల్ల రక్తమని ప్రకటన గ్రంథములో వ్రాయబడినట్లు ఇట్టి రక్తమును వృధా చేయకుండా, రక్తము వృధా కాకుండానట్లుగా, ప్రభు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లుగా ఆయనను ప్రకటించేవారముగా, ఆయనను స్తుతించేవారముగా, ఆయన కొరకు జీవించేవారముగా, ఆయనను మహిమపరిచే స్థితిని కలిగి ఉండునట్లు, ఆయనను కనపరిచే స్థితిని, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని స్నానికుడైన యోహాను గారు పలికినట్లుగా ఇంతటి బలమైనటువంటి గొప్ప రక్షకుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ కార్యమును జ్ఞాపకము చేసుకొనొచ్చు, ఆయన శ్రమను జ్ఞాపకము చేసుకొనొచ్చు. ఆయన కొరకే నేనేమి చేయగలుగుచున్నాను, నేనేమి ఉపయోగపడగలుగుచున్నాననబడే ఆ రీతిని, అట్టి కన్నీటిను కలిగి దేవుని మహిమపరచున్నట్లు ఆయన వైపు చూద్దాము, ఆయన వైపు చూద్దాము. మీ 2 చేతులు జోడించండి, ప్రభు వైపు చూద్దాము. దీనుండై దారుణ్య పాపరంభు మోసెను సోదరా, దీనుండై
అనగా బలవంతుడై, ధీరుండైనగా శక్తిమంతుడై, ధీరుండై బలవంతుడై. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని వ్రాయబడినట్లుగా బలవంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు పాపము నుండి, పాప ఫలితముల నుండి రక్షించగలిగినటువంటి బలవంతుడైనటువంటి దేవుడు. ఆ సిలువ కార్యములో ప్రభు ఎలా కనబడుతున్నారు? ధీరుండై, బలవంతుడై సిలువ కార్యమును కొనసాగించినటువంటి ప్రభు ధీరుండుగా ధీరుండై శక్తివంతుడుగా, బలవంతుడుగా కనబడుతున్నారు, ధీరుడుగా కనబడుతున్నారు. రెండు విధానములు, రెండు రూపములు ప్రభు యొక్క సిలువ కార్యములు మనము చూస్తున్నాము. ఒకటి ధీరుడు, రెండవది దీనుడు. ధీరుండై, దీనుండై దారుణ్య పాప పారంభు మోసెను సోదరా. ధీరుండై, దీనుండై దారుణ్య పాప పారంభు మోసెను సోదరా. తన్ను చేరిన వారిని ఆరాధోలా నాని ఎవరు బల్కిరి సోదరా. తన్ను చేరిన వారిని ఆరాధోలా నాని ఎవరు బల్కిరి. తన్ను చేరిన వారిని, తన్ను చేరిన వారిని పారదోలనని ఎవరు పలికిరి సోదరా. నా యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రమును బయటకు త్రోసివేయనని వాగ్దానము చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తునని పలికినటువంటి ధీరుడు, త్రోసివేయనని సెలవిచ్చి వాగ్దానం ఇచ్చినటువంటి ధీరుడు. దేవా మీకే స్తుతులు. యేసుక్రీస్తుని సిలువా ఎప్పుడు ధ్యానము చేయు మా సాతోను సోదరా. యేసుక్రీస్తుని సిలువా ఎప్పుడు ధ్యానము సోదరా. మైనా దోషంభు నేడా బాపు ఈ సంతాప మరణ వ్యాసంభూచే సోదరా. మైనా దోషంభు నేడా బాపు ఈ సంతాప మరణ వ్యాసంభూచే సోదరా. మైనా దోషంభు నేడా బాపు ఈ సంతాప మరణ వ్యాసంభూచే. దేవా మీకే స్తుతులు. అపవాది క్రియలైపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయనని యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో వ్రాయబడినట్లు 2000 సంవత్సరముల క్రితము జరిగించబడిన ఈ సిలువ కార్యముల్లో అపవాది యొక్క సమస్తమైన క్రియలు నిర్మూలపరచినటువంటి బలమైనటువంటి
ఘనమైనటువంటి దేవ, రక్షణ భాగ్యమును మానవాళికి రక్షణ భాగ్యమును అనుగ్రహించిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ కార్యమును బట్టి దేవా తండ్రి మీకే స్తుతులు, స్తోత్రములు, 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 మీకు నమస్కారములు దేవా, మీకే స్తుతులు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు. నా కొరకు సమస్తమును భరించినటువంటి దేవా, వహించినటువంటి దేవా, మీకే స్తుతులు. అందుకే నీవు మాత్రమే స్తోత్ర పాత్రుడవన్నట్లుగా ఘనమైన తండ్రి మీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. గొప్ప దేవ, ఘనమైన దేవ, శక్తివంతుడవై ఉన్న దేవా, మీకే స్తుతులు. దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడము. దేవా అందరికీ కనబడుము, అందరితో మాట్లాడము.
కలువలుగా రక్తమెల్ల కారుచుండెను, కలువలుగా రక్తమెల్ల కారుచుండెను, పాలగుండం యేసు జాలి బారుచుండెను, 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 పాపమెరుగా నటి ప్రభుని బాధ పెట్టిరి, పాపమెరుగా నటి ప్రభుని బాధ పెట్టిరి, శాపవాక్యములను పలికి శ్రమలు పెట్టిరి, శ్రమలు పెట్టిరి, శ్రమలు పెట్టిరి. మహోన్నతుడువయున్న మహాపరిశుద్ధుడువయున్న పరలోకపు ఘనమైన గొప్ప దేవా, మీకు అనేకమైన స్తోత్రములు నాయన. గొప్ప కార్యములను, గొప్ప విజయములను మీరు దయచేయుచున్న పరలోకపు దేవా, మీకు స్తోత్రములు నాయన. దివ్యమైన ఈ కార్యక్రమములోనికి నడిపించారు మీ బిడ్డలను, మీ కుమారులు, మీ కుమార్తెలను ఆసక్తితో ఈ కార్యక్రమమునకు వచ్చున్నట్లు కృప చూపిన దేవా, మీకే స్తుతులు. లైవ్ ద్వారా ఏకీభవించిన ప్రతి ఒక్కొక్కరిని బట్టి మీకు వందనాలు. ఎంతో బలమైనటువంటి మీ కార్యమును, మీ శక్తి కలిగిన కార్యమును, ప్రభు యొక్క శిలువ కార్యమును గ్రహించి స్తుతించి ఆ గొప్ప జ్ఞానమును సంపాదించుకునే స్థితి నేను 40 దినాలు వాక్యము ద్వారా, ధ్యానము ద్వారా ప్రతి వారికి దయచేయండి. సన్నిధి ద్వారా బలమైన కార్యమును జరిగించండి అయ్యా. ప్రతి ఒక్కొక్కరి హృదయ పలక మీద మీరు ఆశీర్వాదముగా ఉందుము కాకని వ్రాయబడినట్లు ఆ కార్యములను జరిగించండి నాయన. ఎన్ని మీరు సిద్ధపరుచుంచారు ఆత్మీయ జీవితమునకు, శరీర జీవితమునకు అన్నయో పొందునట్లు మీ కృప చూపి నడిపించండి నాయన. మీ వాక్యం ప్రతి ఒక్కొక్కరు భద్రపరచండి, మహిమకు సిద్ధపరచమని సిలువ యొక్క ప్రభుకు సిలువ కార్యమును బట్టి ధ్యానమును, సిలువ ధ్యానమును దయచేసిన తండ్రి మీకే స్తుతులు. శక్తిని బట్టి వందనాలు, మీ ఆత్మ కార్యమును బట్టి, స్తుతి కార్యమును బట్టి తండ్రి వందనాలు. ఎలాగూ చేయవలు సిలువ ధ్యానాలు మీ ఆత్మ ద్వారా నేర్పించిన కార్యమును బట్టి మీకు స్తోత్రాలు. మహిమ పొందుమని, కీర్తించబడమని త్వరగా వచ్చుచున్నా యేసు వారి యొక్క పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి వేడుకొనుచున్న పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును కాక, ఈ రాజ్యం వచ్చును కాక, ఉచిత పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును కాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మన అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధలు తేక కీడుని తప్పించు. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. రక్తమునకు జయం, రక్తమునకు జయము, అపవాది క్రియలకుల రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకులంత కాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రికి దేవుని యొక్క ప్రేమ, సహాయకుడిని పరిశుద్ధాత్మని సహాయము, సహవాసం కార్యక్రమంలో ఉన్న మీకెల్లరకు 40 దినముల శిలువ ధ్యాన కార్యక్రమాలన్నిటికీ తోడుగా ఉండి బలపరిచి క్రీస్తు రూపులోనికి తెచ్చి
శిలువ శక్తి ద్వారా క్రీస్తు రూపులోనికి తెచ్చి, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా క్రీస్తు రూపులోనికి తెచ్చి మేఘమెక్కించును గాక. నిత్యము దేవుడు మహిమ నొందును గాక. ఏడు మాటలు పలికినావా ప్రభువా, ఏడు ముఖ్యాక్షములు ఎరుక పరచితివా. ఏడు మాటలు పలికినావా. మరణాత